వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ లేకుంటే వాళ్ళ వికలాంగులకు కానీ లేకుంటే పిల్లల చదువులకు కానీ అన్నిటికీ నేను హెల్ప్ చేస్తా అంట. నా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సంస్థ నుండి హెల్ప్ చేస్తున్నాను. మాది మైలారం, వీళ్ళు మైలారం పోలే. అయితే వీళ్ళు వీళ్ళు ఉన్నా లేకున్నా కానీ పేదోళ్ళు ఎవ్వరు ఉన్నా ఎవరు చెప్పినా మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మా ఊరు పిల్లగాడు ఆయన మెకానిక్. సవార్ లక్షమ్మ ఎస్టీ కాలనీ, గట్టికల్లు ఎస్సీ కాలనీ, సవార్ లక్షమ్మ గుడికి ఆహ్వానించి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ మెంబర్సు ఇక్కడ మమ్మలను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మమ్మలను, అలాగే మన పిఎస్సి డైరెక్టరు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ అన్న గారు, అలాగనే మధుకర్ రెడ్డి గారు, అలాగనే మైలారం సుధాకర్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్న ముఖ్య వ్యక్తులు. ఇక మాకు చేదోడు వాదోడుగా మన అన్న హరిప్రసాద్ గారు అన్న సూచనలతోని ముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక 20 years నుంచి ఒక 100 రూపీస్ సంపాదిస్తే అందులో ఒక 30 రూపాయలు వచ్చేసి పేదవాళ్ళకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే వరద బాధితులకు కానీ, అలాగే వాళ్ళని చనిపోయిన వాళ్ళు కానీ, లేకుంటే వాళ్ళకు ఏదైనా హాస్పిటల్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేయకున్నా కానీ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు అడ్మిషన్ ఇప్పించుడు కానీ, అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కానీ, అలాగే పిల్లలకు కూడా వాళ్ళకు దుప్పట్లు, మన వికలాంగులకు అలాగే వృద్ధులకు వచ్చి దుప్పట్లు, చాపలు వికలాంగులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన విద్యార్థులకు కూడా వాళ్ళకు స్టడీ మెటీరియల్ సంబంధించి మనకు ల్యాప్టాప్స్ కానీ, ప్రింటర్స్ కానీ, అలాగే వాళ్ళకు సంబంధించి చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ యొక్క మన తెలంగాణే కాదు, 2 రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఎక్కడ విపత్తు వచ్చినా కానీ, వరదలు వచ్చినా కానీ, ఎక్కడ అకాల మరణాలు చెందినా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఇక్కడనే మనకు పక్కమటే మైలారం అనే విలేజ్లో నేను పుట్టిన. నేను చదువుకుంది కూడా రాయపర్తి, మైలారం స్కూలు, అలాగే వర్ధనపేట, వరంగల్, ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో నేను చదువుకున్నది కూడా. విద్యాభ్యాసం పూర్తి చేసినాం. ఇవాళ గవర్నర్తో అవార్డు వచ్చిన, కలెక్టర్తో అవార్డు వచ్చిన, రాష్ట్రపతితో అవార్డు వచ్చిన, సీఎంతో అవార్డు వచ్చిన, అది నా ఊరు గొప్పతనం అని నేను అనుకుంటున్నా. ఇక్కడ పోరుగాలు అన్నట్టు ఒక కాకతీయ బిడ్డగానే నేను ఎక్కడైనా ఏ కార్యక్రమం జరిగినా నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఎవరికి ప్రాబ్లం వచ్చినా ముందు గుర్తొచ్చేది ఎస్ఆర్ఆర్ ఫౌండేషను. ఇక ముందు కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తలుపు తడితే వాళ్ళకు మా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం. ఇక్కడ నేను ఈ స్థాయికి రావడానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా చాలా కారణం. ఎందుకంటే వాళ్ళొక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంటే వాళ్ళందరూ ఒక సీనన్న మావోడు ఇది సేవ చేస్తున్నాడు, అట్లా సేవ చేసే వ్యక్తికి మనం సహకారం చేయాలని. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఇది ఒక ఫౌండేషన్ మీద నడుస్తున్న కార్యక్రమం. ప్రతి దగ్గర చేసుకుంటూనే ఉన్నాం. ఎవరికన్నా కానీ మా తలుపు తడిచి పేదవాళ్ళని ఉంటే కంపల్సరీ మా సహాయ సహకారాలు మా ఫౌండేషన్ నుంచి అందిస్తున్నాం. ఇక ముందు కూడా అలాగనే అందిస్తూనే ఉంటాం.